హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మొగుడు గారు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మొగుడు గారు రైటర్ శ్రీ విజయదుర్గ గారు జనార్దన్ వర్మ గారి దగ్గరికి వచ్చి చెప్పి బయటకు వెళుతూ ఉంటే, బాబు ఎలా వెళ్తావు? కార్ తీసుకుని వెళ్ళు. ఆకాంక్ష కార్ కేసువమ్మా అన్నారు జనార్దన్ వర్మ గారు. వద్దు తాతయ్య, ఈరోజు క్యాబ్లో వెళ్తాను. నా బైక్ ఉంది, వచ్చేటప్పుడు బైక్ తెచ్చుకుంటాను అన్నాడు అలోక్. అదేంటి బాబు, నువ్వు క్యాబ్లోనూ బైక్ మీద తిరగడం? అలా ఏమీ వద్దు, డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్తో వెళ్ళు అన్నారు జనార్దన్ వర్మ గారు. నో ప్లీజ్ తాతయ్య, అలా ఏమీ వద్దు, నన్ను నాలానే ఉండనివ్వండి అంటూ జనార్దన్ వర్మ గారి మాట వినిపించుకోకుండా స్పీడ్గా బయటకు వెళ్ళి మెయిన్ గేట్ దాటి కాస్త దూరం నడుచుకుని వెళ్ళి అటుగా వస్తున్న ఆటో ఎక్కి రంగనాథం గారి అడ్రస్ని ఫోన్లో చూసుకుంటూ ఆటో డ్రైవర్కి చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళమన్నాడు. అలా ఒక రంగనాథం గారి ఇంటి దగ్గర ఆటోని ఆపి డబ్బులు ఇచ్చి ఇంటి ముందు నిలబడి కాసేపు చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి రంగనాథం గారి ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళి మెయిన్ డోర్ పక్కన ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు అలోక్. కాలింగ్ బెల్ కొట్టిన 2 నిమిషాలకి డోర్ తీసిన శబ్దం రావడంతో రంగనాథం గారికి విషయం ఎలా చెప్పాలా అని మనసులోనే 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకున్నాడు. డోర్ తెరుచుకోగానే తన ముందు గాంభీర్యంగా నిలబడిన రంగనాథ్ గారిని చూసి ఒక్క క్షణం అలోక్కి భయంగా అనిపించింది. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అంటూ కొంచెం ఇబ్బందిగా విష్ చేశాడు. రంగనాథం గారు గుడ్ మార్నింగ్ అని తిరిగి విష్ చేసి కమ్ అని అతని లోపలికి ఆహ్వానించారు. అలోక్ రంగనాథం గారి ఇంటిని పరిశీలిస్తూ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అంతా పెద్ద సంస్థలో పనిచేస్తూ ఆ కంపెనీ చైర్మన్కి ఎంతో సన్నిహితంగా ఉంటూ కూడా ఎంతో సింపుల్గా చిన్న ఇంట్లో ఉంటున్న రంగనాథం గారిని చూసి ఆయనపై గౌరవం ఇంకా పెరిగింది అలౌకికి. రంగనాథం గారి భార్య రేవతి కాఫీ తీసుకువచ్చి అలౌక్ రంగనాథం గారికి ఇచ్చారు. అలౌక్ ఆమెకి నమస్కరించి కాఫీ అందుకున్నాడు. రేవతి లోపలికి వెళ్ళగానే రంగనాథం గారు, ఏంటిదంతా? అలోక్, నేను నిన్ను చాలా మంచివాడివి అని ఊహించుకున్నాను, కానీ ఆకాంక్ష నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి? నువ్వు ఆ ఇంటికి రావడం, ఆకాంక్ష నీకు తల్లిదండ్రులు లేరు అని చెప్పడం నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది? ఏది దాచకుండా చెప్తే నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుండి బయటపడిన వాడివి అవుతావు, లేదంటే నీటితో పాటు అందరినీ ఆ ప్రమాదంలో పడేసిన వాడివి అవుతావు అన్నారు ఆయన. అలోక్కి రంగనాథం గారు చెప్పింది ఏమీ అర్థం కాక, సార్, మీరు ఏమన్నారో నాకు తెలియదు, కానీ ఏం జరిగింది అనేది మీకు పూర్తిగా చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. ముందుగా నన్ను క్షమించండి, మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని అనుమానించేలాగా ప్రవర్తించినందుకు అన్నాడు అలోక్. రంగనాథం గారు ఏమీ మాట్లాడకుండా అలోక్ ఏం చెప్తాడా అని అతని వైపే చూశారు. అలోక్ తండ్రికి చెల్లికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని వివరంగా చెప్పాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన తనకి జూలీ దేవతలాగా ఎదురయ్యి కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పి కండిషన్తో కూడిన ఆ పెళ్ళికి ఒప్పించి దానికి తను ₹1,00,00,000 తండ్రి చెల్లి ట్రీట్మెంట్కి ఇవ్వడం, ఒకరికి ఒకరు ఎవరు అనేది తెలుసుకోకుండా ఒకరినొకరు చూసుకోకుండానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం అన్నీ వివరంగా చెప్పాడు అలోక్. అంతేకాక ఆకాంక్షకి తనకి 3 మీటింగ్స్లో జరిగిన గొడవ గురించి కూడా ఏమాత్రం దాచకుండా చెప్పి తల వంచుకున్నాడు అతను. రంగనాథం గారు అలోక్ చెప్పిందంతా విని ఆకాంక్ష విల్లులో ఉన్న దానిని ఖచ్చితంగా అమలుపరచడానికే ఇలా చేసింది అని అర్థం చేసుకున్నారు. కాకపోతే తన ఓవర్ కాన్ఫిడెన్స్తో మనిషి ఎలాంటి వాడు ఏంటి అనేది తెలుసుకోకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఆయనకి తప్పుగా అనిపించింది. అలోక్ మంచివాడు కాబట్టి కొంతలో కొంత మంచిదయ్యింది.
అని రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నారు ఆయన. రంగనాథం గారు ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి అలౌకకి మనసులో చిన్నగా భయం మొదలయ్యింది. ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో అని టెన్షన్గా చేతులు నలుపుకుంటూ కూర్చున్నాడు అతను. రంగనాథం గారు కాసేపటికి మౌనం తర్వాత, సరే, విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు పూర్తిగా ఆకాంక్ష చేతిలో లాక్ అయిపోయావు. తను ఏది చెప్తే అది చేయడమే నీ పని, అవునా అన్నారు. అవును సార్, అంతే. పాపం ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చింది ఏంటో ఇలా పరాయి వ్యక్తి పైన ఆధారపడింది. ముందు నేను ఈ పెళ్లి బంధాన్ని అవహేళన చేయకూడదు అని ఒప్పుకోలేదు. కానీ మా అమ్మతో ఈ విషయం చెప్పినప్పుడు మా అమ్మ ఒక అమ్మాయి అంత డబ్బు దర్పం ఉండి చుట్టూ తన వాళ్ళని అంతమందిని పెట్టుకుని తనకి ఏమీ కానీ ఒక వ్యక్తిని ఇలా సహాయం కోసం అడిగింది అంటే ఆ అమ్మాయి ఎంతో కష్టంలో ఉందో ఒక్కసారి ఆలోచించు. ఏ ఆడదైనా తన జీవితంలోకి పెళ్ళి అనే దాని గురించి ఎన్నో కలలు కంటుంది. కానీ ఆ అమ్మాయి వాటినన్నిటినీ కాదనుకుని తృణప్రాయంగా వాటిని పక్కన పెట్టి ఏదో విషయంలో మదన పడుతూ ఇలాంటి నిర్ణయానికి వచ్చింది. నువ్వు కాకపోతే వేరే ఎవరో ఆ స్థానంలోకి వెళ్తారు. అందుకే నువ్వే ఆ స్థానాన్ని తీసుకుని ఆ అమ్మాయికి రక్షణగా ఉండు. ఆ అమ్మాయికి ఎటువంటి సాయం కావాలో దానిని చెయ్యి అని నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారు. ఒక ఆడదానిగా మా అమ్మ ఆకాంక్ష పరిస్థితిని అర్థం చేసుకున్నారు. నాకు కూడా అలానే అనిపించింది. తర్వాత తనని చూసిన తర్వాత పరిస్థితి ఇంకొంచెం అర్థమయ్యింది. ఇప్పుడు మీ సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను సార్. 2 సంవత్సరాల తాత్కాలిక భర్తగా నన్ను పేపర్స్ పెళ్లి చేసుకున్న నేను మాత్రం తనని మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరించాను. ఎంతో పవిత్రమైన పెళ్లి బంధాన్ని నేను అవహేళన చెయ్యలేను. నా ప్రాణం ఉన్నంత వరకు, నా తుది శ్వాస విడిచే వరకు నేను తనకి భర్తగా రక్షణగా ఉండి తనని సమస్యల నుండి బయటికి పడేస్తాను. తను నన్ను కాదు పొమ్మన్నా కూడా తనకి అండగా ఉంటాను అన్నాడు అలోక్. అలోక్ మాటలు రంగనాథం గారిలో కొండంత ధైర్యాన్ని నింపాయి. ఓకే, ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం కుదిరింది. మీ నాన్నగారు చెల్లి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కదూ అంటూ అడిగారు ఆయన. అవును సార్ అని సమాధానం చెప్పాడు అలోక్. మరి మీ అమ్మగారు అంటూ అడిగారు రంగనాథం గారు. అది అమ్మ ఫ్లాట్లో ఒక్కతే ఉంది సార్ అన్నాడు అలోక్. సరే, ఇక నుంచి మీ అమ్మ చెల్లి నాన్నగారి బాధ్యత నేను చూసుకుంటాను. అమ్మ ఒక్కతే అక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. తనని ఈ క్షణమే మా ఇంటికి తీసుకుని వద్దాం. తనని నా తోడబుట్టిన దానిలాగా భావిస్తాను అన్నారు రంగనాథం గారు. రంగనాథం గారు అంత మాట అనడంతో ఏమీ తెలియని ప్రదేశంలో తల్లిని ఒంటరిగా వదిలేశానే అని లోపల కుమిలిపోతున్న అలోక్కి కొండంత భారం దించినట్లయింది. సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు రాగా రంగనాథం గారి ముందుకు వచ్చి ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ, మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. అమ్మ చెప్పిందని వచ్చానే కానీ అమ్మని ఒంటరిగా వదిలినందుకు నా మనసులో లేదు, నరకం అనుభవిస్తున్నాను. నిజంగా మా అమ్మకి మీ ఇంట్లో స్థానం కల్పిస్తే నేను ధైర్యంగా ఆకాంక్షకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనకున్న సమస్యలన్నిటినీ తీరుస్తాను అన్నాడు అలోక్. రంగనాథం గారు పైకి లేచి నిలబడి అలోక్ భుజం మీద తడుతూ, ఇక నీకు ఎటువంటి భయం లేదయ్యా. ఆకాంక్ష ఏది చెప్తే అది చెయ్యి. ఇంకొక విషయం, తను చెప్పినది నీ దృష్టికోణంలో కూడా ఆలోచించి ముందడుగు వెయ్యి. ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉంది. నువ్వు ఒక అడుగు ముందుకు వేసేలోపు నిన్ను వెనక్కి లాగి పడేసేవాళ్ళు అక్కడ సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండు. అమ్మాయి తెలియక చేసిన నీలాంటి మంచివాడిని ఎంచుకుని మంచి పనే చేసింది. అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకో. చిన్నప్పటి నుంచి అన్ని ప్రేమలకి దూరమయ్యి బండరాయిలా మారిపోయింది. నువ్వే ఆ బండరాయిని కరిగించి చిగురులు మొలిపించేలా చేయాలి అన్నారు రంగనాథం గారు. ఆయన అన్న మాటకి తప్పకుండా సార్. తనని నా భార్య చేసుకోవాలని కాదు, కానీ తన జీవితంలో తను కోల్పోయిన ప్రేమని సంతోషాలని తిరిగి తీసుకుని వస్తాను అన్నాడు అలోక్.
రంగనాథం గారు అలోక్ని మెచ్చుకుంటూ, సరే పద, మీ అమ్మగారిని కలిసి ఆమెను ఒప్పించి మనతో తీసుకువద్దాం అంటూ రేవతికి చెప్పి ఇద్దరు రంగనాథం గారి కారులో అలోక్ ఉండే ఫ్లాట్కి బయలుదేరారు. కారు దిగిన అలోక్ లిఫ్ట్ పనిచేస్తుందా లేదా అని లిఫ్ట్ వైపు వెళ్ళాడు. అప్పుడే లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చిన జూలీ అలోక్ని చూసి, హాయ్ బ్రో, వాట్సాప్, ఏమంటుంది నా ఫ్రెండ్, నైట్ ఓకేనా, లేదంటే నేను ఫుట్బాల్ ఆడుకుందా అని అలోక్ని ఆట పట్టిస్తూ కన్ను కొట్టింది. అలాంటిదేమీ లేదు, అంతా బాగానే ఉంది, అమ్మని తీసుకువెళ్దామని వచ్చాను అన్నాడు అలోక్. జూలీ షాక్ అవుతూ, ఏంటి, అమ్మని తీసుకువెళ్తావా, అక్కడ నా ఫ్రెండ్ ఏమో నీకు పేరెంట్స్ లేరు అని కమిట్ అయిపోయింది, ఇప్పుడు మీ అమ్మని తీసుకువెళ్ళి అక్కడ ఎక్కడ పెడతావు నువ్వు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పానుగా మీ అమ్మగారిని, నువ్వు అలాంటి భయం పెట్టుకోకు, నీకు ఇంకా ఇబ్బంది అయితే మీ అమ్మగారిని నా ఫ్లాట్కి తీసుకువచ్చేస్తా, అప్పుడు ఇంక నీకు ఏ టెన్షన్ ఉండదు అంది జూలీ. అలా జూలీ మంచితనానికి జూలీ వైపు అభిమానంగా చూస్తూ, చాలా థ్యాంక్స్ ఆ మాట అన్నారు. అవసరం లేదు అంటూ రంగనాథం గారి వైపు చూపించి, ఆయన అమ్మని చూసుకుంటాను అన్నారు అని చెప్పాడు అలోక్. జూలీ రంగనాథం గారిని చూడగానే భయంగా గుటకలు మింగుతూ ఉంది. అంకుల్ మీరా అని తటపటాయిస్తూ అంది ఆమె. రంగనాథం గారు జూలీ దగ్గరికి వచ్చి నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసి, హా నేనే, నువ్వు నీ ఫ్రెండ్ గొప్ప పని చేశారులే, నాకంతా తెలిసింది, కాకపోతే నువ్వు చేసిన పెద్ద ఉపకారం ఏదైనా ఉంది అంటే అది నీ ఫ్రెండ్ అడిగిన పిచ్చి పనికి ఇదిగో ఈ అబ్బాయిని సెలెక్ట్ చేయడమే, మరొకరు ఎవరైనా అయి ఉంటే తన జీవితం ఏమైపోయేదో చెప్పు, ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారా, ఇద్దరికిద్దరు బాగానే సరిపోయారు, దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి అనర్థం జరగలేదు అని కొంచెం కోపంగా అన్నారు ఆయన. జూలీ రంగనాథం గారి వైపు చూసి, సారీ అంకుల్, నన్నేం చేయమంటారు, అది ఒకటే ఏడుపు, ఆ మదన్ గాడి టార్చర్ భరించలేకపోతున్నానని, తన తాతయ్య ఆశయాలు నెరవేర్చాలి అంటే ఇలా చేయక తప్పదు అని నన్ను చాలా ప్రెషర్ చేసింది. నేను ఒక నెల రోజులుగా అలోక్ని గమనిస్తూ ఉన్నాను, చాలా అమాయకుడు, మంచివాడు అని నేనే తనకి చూస్ చేసి ఆకాంక్షను ఒప్పించి ఇటు అలోక్ని ఒప్పించి ఇద్దరు ఒకటయ్యేలా చేశాను అంది జూలీ. రంగనాథం గారు జూలీ బొచ్చ మీద తడుతూ, పోనీలే, ఏదైతే నేముంది, నీ వల్ల మంచే జరిగింది అంటూ, సరే ఎక్కడికో వెళుతున్నట్లున్నావుగా వెళ్ళు అన్నారు ఆయన. సరే అంకుల్, బాయ్ అని చెప్పి అలోక్కి కూడా బాయ్ చెప్పి జూలీ బయటికి వెళ్ళిపోయింది. అలోక్ లిఫ్ట్లో రంగనాథం గారిని తీసుకుని తన ఫ్లోర్కి చేరుకున్నారు. వాళ్ళు ఉండే ఫ్లాట్కి వెళ్ళి డోర్ బెల్ మోగించగానే అలోక్ ఫోన్ రింగ్ అయింది. అలోక్ ఫోన్ లిఫ్ట్ చేసి, హా అమ్మా నేనే, డోర్ తీ అన్నాడు అతను. ఓ నువ్వు వచ్చావా నాన్న, నీకు జస్ట్ ఫోన్ చేస్తున్నాను, డోర్ బెల్ రింగ్ చేసింది, వినబడలేదు అంటూ ఫోన్ కట్ చేసి డోర్ తీయడానికి డోర్ దగ్గరికి వచ్చారు. డోర్ తీసి డోర్ ఎదురుగా ఉన్న అలోక్ని చూసి, ఏంటి నాన్న, అంతా మంచిగానే జరిగిందా అన్నారు భవానీ గారు. హా అంతా ఓకే, సారీ అమ్మా, నేను ఒక్కదాన్నే వదిలేసి వచ్చాను అన్నాడు. పర్వాలేదులేరా అంటూ తన వైపే షాకింగ్గా చూస్తున్న రంగనాథం గారిని చూసి భవానీ గారు ఒక్క క్షణం షాక్ అయ్యి, అన్నయ్య మీరా అన్నారు. ఇప్పుడు షాక్ అవడం అలోక్ వంతయ్యింది. రంగనాథం గారు తేరుకుని, అమ్మా భవానీ, నువ్వేంటి ఇక్కడ అంటే అలోక్ నీ కొడుక, విధి ఎంత విచిత్రమైందో చూసావా భవానీ, ఏదైతే వద్దు కాదు అనుకుని దూరం వెళ్ళిపోయారో నీ కొడుకుని తిరిగి అక్కడికే చేర్చింది అని ఒక్క క్షణం ఆగి, అంటే అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయింది హరినాథ్కా, అయ్యో ఎంత తప్పు జరిగింది, నేను ముందే తెలుసుకుని ఉంటే మీకు అంత కష్టం రాకపోయేది, నిజంగా ఇది నా నిర్లక్ష్యమే అంటూ బాధపడ్డారు రంగనాథం గారు. భవాని తన కన్నీళ్లు తుడుచుకుని, ఏం చేస్తామన్నయ్య,
అంతా మా తలరాత, మనం తప్పించలేము. ఇప్పుడు ఆయన కోలుకున్నారు, బాగానే ఉన్నారు. మరో వారంలో ఆయన్ని ఇంటికి పంపించేస్తారు. కానీ అమ్మాయే అంటూ మళ్ళా కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె. రంగనాథం గారు భవానీ పక్కకు వెళ్ళి ఓదారుస్తూ, లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు కార్చిన కన్నీళ్లు చాలు. ఇక మీకు అన్ని బాధలు తీరిపోతాయి. అలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నది మరెవరినో కాదు, నీ మేనకోడలైన ఆకాంక్షనే అన్నారు. అలౌకికి రంగనాథం గారు చెప్తున్నది ఏమీ అర్థం కాలేదు. బుర్ర తిరుగుతున్నట్లయింది. అమ్మని చెల్లమ్మ అంటున్నారు, అమ్మ ఆయనని అన్నయ్య అంటుంది, ఆకాంక్ష అమ్మకి మేనకోడలు అంటున్నారు. అసలు ఇంతకీ ఆకాంక్ష ఎవరు అని అనుకుంటూ ఏమీ అర్థం కాని స్థితిలో ఉండిపోయాడు అతను. భవానీ గారు రంగనాథం గారు మామూలు అయిన తర్వాత రంగనాథం గారు అలోక్ ముందుకు వచ్చి అలోక్ ముఖాన్ని తన దోసెట్లోకి తీసుకుని, నాకు నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనిపించింది నిన్నెక్కడో చూశానని. నువ్వు మా హరినాథ్ కొడుకువి. అంతా మీ నాన్న మేనత్త పోలిక. అందుకే నాకు అలా అనిపించింది. ముందే నేను నీ వివరాలు అడిగి ఉండుంటే ఈ సమస్య రాకపోను. అంతా సంతోషంగా ఉండను. ఇప్పుడు మన ముందు అన్నీ చిక్కుముడిలే ఉన్నాయి. వాటిని నువ్వే జాగ్రత్తగా విప్పి నువ్వు తాత్కాలికంగా చేసుకున్న నీ భార్యని పూర్తి సొంతం చేసుకోవాలి అన్నారు ఆయన. అలోక్ అయోమయంగా రంగనాథం గారి వైపు చూస్తూ, నాకు మీరేమంటున్నారో అర్థం కావడం లేదు సార్ అన్నాడు. రంగనాథం గారు చిన్న చిరునవ్వు నవ్వి, అంతా అర్థమవుతుంది. ముందు నాన్నగారి దగ్గరికి వెళ్దాం. ఇక్కడే ఉండి కూడా నేను నా ప్రాణ స్నేహితుడిని చూసుకోలేకపోయాను. అందుకు చాలా బాధపడుతున్నాను అన్నారు రంగనాథం గారు. సరే సార్, అలాగే అన్నాడు అలౌక్. ఇంకా సార్ ఏంటయ్యా, మీ అమ్మ నన్ను అన్నయ్య అంటుంది అంటే నీకు నేను మావయ్య అవుతాను అని అంటూ చనువుగా అలోక్ భుజం చుట్టూ చేవేశారు రంగనాథం గారు. అమ్మ భవానీ, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం జనార్దన వరం గారికి తెలిస్తే ఎంత సంతోషపడతారో తెలీదు. ప్రశాంతంగా గడపవలసిన ఈ చివరి రోజుల్లో ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారో మీకు చెప్పలేను. తనకంటూ ఆప్తులు లేక చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా ఒంటరిగా బ్రతుకుతున్నారు. మీరు చేదోడు వాదోడైతే ఆయన త్వరగా కోలుకుని అందరిలోనూ తిరుగుతారు అన్నారు ఆయన. భవానీ కంగారుగా, ఏమైందన్నయ్య నాన్నగారికి అని అడిగింది. అంతా తర్వాత చెప్తానమ్మా, నేను నాతో పాటు తీసుకువెళ్ళడానికే వచ్చాను. కానీ ఇక్కడ ఉన్నది నువ్వు అని తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం రేవతికి తెలిస్తే ఎంత ఆనందపడిపోతుందో అన్నారు రంగనాథం గారు. అలోక్ తల్లితో, అమ్మ నువ్వు కాస్త తయారైరా, ఇక ఇక నుంచి నువ్వు మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉందువు. ఇక్కడ ఒంటరిగా వదిలి నేను నిన్ను అక్కడ ఉండలేను అన్నాడు. అది కాదురా, మీ నాన్నగారు వస్తే అప్పుడు కష్టం కదా అన్నారు భవానీ గారు. దానికి రంగనాథం గారు చిన్నబుచ్చుకుంటూ, ఏమా, ఈ అన్నయ్య ఇంట్లో ఉండకూడదా? ఆ మాత్రం నేను బావని చూసుకోలేనా? వాడు నా ప్రాణమిత్రుడమ్మా. ఎలా నేను ఇంత కష్టకాలంలో వాడిని వదిలేస్తాను? సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చి మీరు మీ సంస్థానానికి చేరే వరకు మీ అందరి బాధ్యత నాదే. ఇలా అయినా కొద్దిగా మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని ఇవ్వండి అన్నారు రంగనాథం గారు. అంతలా అనేసరికి భవానీ ఏం మాట్లాడలేక తనకి కావాల్సినవి సర్దుకోవడానికి లోపలికి వెళ్ళారు. అలోక్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని, నాకు మీరు చెప్తున్నది ఏమీ అర్థం కాలేదు, కాస్త అర్థమయ్యేలా చెప్తారా అంటూ అడిగాడు. రంగనాథం గారు అలోక్ని చూసి, ఇంకా ఏం చెప్పాలి, నీకు అర్థం కాలేదా? మీ అమ్మ నాకు చెల్లెలు, అంటే తోడబుట్టింది కాదు, కానీ అంతకు మించే. మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులము. నేను ఉద్యోగరీత్యా ఇక్కడ ఉండిపోయాను. మీ నాన్నగారి మేనత్త భర్త అయిన జనార్దన్ వర్మ గారి కంపెనీని చూసుకుంటూ. నీ చిన్నతనంలో నువ్వు శ్రీరంగపురంలోనే కదా ఉన్నావు. మీ నాన్న కూడా మీ మేనత్త ఇచ్చిన మాట ప్రకారం అక్కడే ఉన్నారు. నువ్వు కూడా అక్కడికి వెళుతూ ఉండేవాడివి.
అక్కడ నీ స్నేహితురాలు కూడా ఉండేదిగా అన్నారు. అలోకకి స్నేహితురాలు అనగానే చిన్ను కళ్ళ ముందు మెదిలింది. ఆత్రంగా, మావయ్య, మీరు ఏమీ అనుకోకపోతే ఇప్పుడు తను ఎక్కడుంది? నేను చిన్నుని చూడాలి అన్నాడు. రంగనాథం గారు పెద్ద పెట్టిన నవ్వుతూ, నువ్వు చిన్నుని చూడడం ఏమిటి? నువ్వు పెళ్లి చేసుకున్నదే చిన్ను అయిన ఆకాంక్షని అన్నారు. తన మావయ్య అయిన రంగనాథం గారు చెప్పింది విని అలోక్ తన గుండెల్లో పొంగుతున్న సంతోషాన్ని ఎలా అదుపు చేసుకోవాలో తెలియలేదు. అంతులేని సంతోషం వరదలా పొంగుతూ వస్తుంటే అది కళ్ళల్లోంచి ఆనంద బాష్పంలాగా మారి వచ్చేస్తూ ఉన్నాయి. మావయ్య, మీరు చెప్పేది నిజమా? ఆకాంక్షనే చిన్నునా? ఓ మై గాడ్! నిజంగా ఇది నేను అస్సలు ఊహించలేదు. ఇన్నాళ్ళు ఏదో గిల్టీతో నేను ఇప్పటి నుంచి నా మనసులో ఆరాధిస్తున్న నా చిన్నుకి, నా ప్రాణ స్నేహితురాలికి ద్రోహం చేశానని అనుకున్నాను. కానీ నేను నా చిన్నుకే సహాయం చేయడానికి వచ్చాను అనే విషయం తెలియలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ తనలో తానే తన ఆనందాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక మాట్లాడుకుంటున్నాడు. రంగనాథం గారికి అలోక్ పరిస్థితి అర్థమై, మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు, అందుకు ఉదాహరణ ఇదే, అందుకే ఇంత నాటకం ఆడించాడు. లేదంటే ఆకాంక్ష ఇలా నిన్ను దొంగ పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం ఏమిటి? మీ నాన్నగారి పరిస్థితిని, చెల్లి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నువ్వు దానికి ఒప్పుకొని నీ మనసును చంపుకొని మరీ తనని పెళ్లి చేసుకోవడం ఏమిటి? తనే నువ్వు చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న నీ ప్రాణ స్నేహితురాలు అవడమేంటి? అంతా దైవలీల అన్నారు రంగనాథం గారు. అలోక్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ, అవును, అంత దైవలీలే అనుకుంటూ ఆకాంక్షను వెంటనే కలవాలి అని, తనని చూడాలని మనసు ఉవ్విరుళుతుంది. కానీ పెద్దవాళ్ళని అలా వదిలి హఠాత్తుగా వెళ్ళడం బాగోదు అని తన మనసులో ఆ కోరికని అదిమిపెట్టాడు. భవానీ గారు అన్నీ సిద్ధం చేసుకుని రాగానే రంగనాథం గారు భవానీ అలోక్తో కలిసి హరినాథ్ గారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ బెడ్ మీద నిస్తేజంగా ఉన్న ప్రాణ స్నేహితుడిని చూసి రంగనాథం గారు హరినాథం గారి చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ఏరా, నీకు నేను ఊరు వదిలి వెళ్ళే సమయంలో ఒక్క క్షణం కూడా గుర్తు రాలేదా? నీ ఉనికినే తెలియనివ్వకుండా చేసేసావు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్పృహలోనే ఉన్న హరినాథం గారు రంగనాథం గారి వైపు ఆర్తిగా చూస్తూ, రే రంగా, నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ అంటూ అడిగారు. ఏరా, ఇక్కడ నుంచి కూడా దూరంగా పారిపోదాం అనుకుంటున్నావా అని కొంచెం కోపంగా అడిగారు రంగనాథం గారు. హరినాథ్ గారు పేలవంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఇంకా ఎక్కడికి పరుగులు పెట్టగలనురా? ఎక్కడికి కదలకుండా ఒక చోట పడుండు అని దేవుడిలా శిక్షించాడు కదా అన్నారు. ఆ మాటకి భవానీకి అలోక్కి కళ్ళలో నీళ్లు చెరాయి. ఏంట్రా ఆ మాటలు? ఇప్పుడు ఏమైపోయిందని? ఇప్పుడు నీకు అంతా సరయ్యింది. నీకేరా బంగారం లాంటి కొడుకున్నాడు. ఎంతో ధైర్యవంతుడు. కొండంత కష్టం మీద పడినా బెదరకుండా ఎలాగైనా తండ్రిని చెల్లిని కాపాడుకోవాలని అన్నిటికీ తెగించి ముందుకు అడుగు వేశాడు. కేవలం నీ మొండితనం వల్ల అందరినీ దూరం చేసుకుని ఇలా ఒంటరిగా అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిగా కోట్లకి వారసుడైన తనని ఖాళీ చేతులతో నిలబెట్టేస్తావు. ఇప్పటికైనా మీ మొండితనాన్ని మానుకో. తన హక్కుని తనని వినియోగించుకోనివ్వు. నువ్వు ఎంత దూరం తీసుకుని వెళ్ళినా మళ్ళీ ఆ బంధం వలవేసి తన వైపే లాక్కుంది అని చూచాయిగా విషయం చెప్పి, సరే సరే, నువ్వు త్వరగా కోలుకుంటే ఇంటికి వెళదాం. మీ చెల్లెలు నీకోసం కర్ర పుచ్చుకుని సిద్ధంగా ఉంటుంది అని నవ్వుతూ అన్నారు రంగనాథం గారు. హరినాథం గారు రంగనాథం రేవతి గురించి చెప్తున్నారని అర్థం చేసుకుని, చెల్లి ఎలా ఉందిరా? నీ కొడుకు ఎక్కడున్నాడు అని అడిగారు. ఏం చెప్పమంటావురా, ఒక్కగానొక్క కొడుకు అని అతి గారాబం చేశాము. ఇంకేమవుతుంది? నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందంతో మమ్మల్ని అందరినీ కాదనుకుని నాకు దూరంగా వెళ్ళి స్టేట్స్లో ఒక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఒంటరిగానే ఉంటున్నాము. తనకు నేను, నాకు తను.
అంతే అన్నారు రంగనాథం గారు. హరినాథ్ గారు సానుభూతిగా రంగనాథం గారి వైపు చూస్తూ ఉంటే, నువ్వేమీ నాపై సానుభూతి చూపించనక్కర్లేదు. మాకేమీ కొత్తగా పెళ్ళైన జంటలాగా ఎంతో సంతోషంగా ఉన్నాం అన్నారు. రంగనాథం గారి మాటలకి అక్కడున్న వారంతా నవ్వారు. నర్స్ వచ్చి పేషెంట్ని ఎక్కువగా మాట్లాడించకండి అని అనడంతో, సరేరా, నేను డాక్టర్తో మాట్లాడి అన్ని వివరాలు కనుక్కుంటా. ముందే చెప్తున్నా, డిశ్చార్జ్ అవ్వగానే నువ్వు చెల్లెమ్మ నా దగ్గరే ఉంటున్నారు. ఏమైనా ఎక్కువ మాట్లాడావో నీ నోటికి ప్లాస్టర్ వేసేస్తా అంటూ బెదిరిస్తూ అన్నారు రంగనాథం గారు. సరేరా, ఇక నేను ఎవరి మాట కాదు అని చెప్పను, సరేనా అన్నారు హరినాథ్ గారు. అది అలా ఉండాలి. ఇప్పుడు ఒక టీచర్గా కాకుండా ఒక ఉత్తమ విద్యార్థిగా కనిపిస్తున్నావు అంటూ చిన్నగా నవ్వారు రంగనాథం గారు. సరేలేరా, నీకు బాగా మాటలు ఎక్కువైపోయాయి అన్నారు. అలా నవ్వుతూ మాట్లాడి హరినాథం గారికి చెప్పి అంతా కలిసి మధు ఉన్న ఐసీయూ వార్డు దగ్గరికి వచ్చారు. నిండా 17 ఏళ్ళు లేని చిన్నపిల్ల మంచం మీద చలనం లేకుండా ఉండేసరికి రంగనాథం గారికి మనసు మెల్లిపెట్టినట్లు అయ్యింది. భవానీ గారిని బయట కూర్చోమని చెప్పి అలోక్ని తీసుకుని డాక్టర్ని కలిశారు. డాక్టర్ రంగనాథం గారిని చూసి, సార్ మీరా, బాగున్నారా? జనార్దన్ వర్మ గారి హెల్త్ ఎలా ఉంది? కోలుకున్నారు కదూ? నెక్స్ట్ వీక్ చెకప్కి తీసుకుని రావాలి మరి అని గుర్తు చేశారు. రంగనాథం గారు మాట్లాడుతూ, ఇదిగో మా అబ్బాయే వీడు. ఇన్నాళ్ళు మేమంటూ ఉన్నామని వీడికి తెలియలేదు. అందుకే ఇలా ఆలస్యమైంది. పాప పరిస్థితి ఏమిటి అంటూ అడిగారు రంగనాథం గారు. డాక్టర్ అలోక్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అవునా, మరి ఏవయ్యా, ఒక మాట చెప్పి ఉండవచ్చు కదా. అంత ఎదురు చూసేవాళ్ళమే కాదు. ఈ హాస్పిటల్ ఎవరిదనుకుంటున్నావు? జనార్దన్ వర్మ గారిది అని అంటూ రంగనాథం గారితో, ఇప్పుడు పెద్దయిన పరిస్థితి అయితే పర్వాలేదు. ఇంకో 4-5 రోజుల్లో లేదా వారంలో డిశ్చార్జ్ చేసేస్తాం. ఇంటి దగ్గర జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇక పాప విషయానికి వచ్చేసరికి జరిగింది స్పైనల్ కార్డ్ సర్జరీ కాబట్టి కాస్త కేర్ అవసరం. ఇంటి దగ్గర చూసుకోవచ్చు, కానీ హాస్పిటల్లో ఉంటే ఇంకా బెటర్గా కోలుకుంటుంది. ఇక్కడే ఉంచండి, ఇబ్బంది ఏమి ఉండదు. 1 వీక్లో కాస్త క్యూర్ అయితే వీల్ చైర్లో కాస్త మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పసిపాప కంటే జాగ్రత్తగా చూసుకుంటే 1 ఇయర్లో ఆ అమ్మాయి కంప్లీట్గా రికవరీ అయిపోతుంది. మునుపటిలా చెంగుమని తిరుగుతుంది అంటూ చెప్పారు డాక్టర్. డాక్టర్ మాటలు సంతోషాన్ని కలిగించి అలా కళ్ళలో నీళ్లు వచ్చాయి. థ్యాంక్ యూ డాక్టర్. మీ నోటి చలవన వల్ల నా చెల్లి ఇదివరకులా తిరిగితే నాకు అదే చాలు అన్నాడు అతను. డాక్టర్ ఇకపై వాళ్ళ బాధ్యత నాది అని చెప్పారు. వాళ్ళిద్దరికీ ఎటువంటి ఇది రాకుండా చూడండి. మన జనార్దన్ వర్మ గారి సొంత మేనల్లుడు ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి. దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి మరికొంత అటెన్షన్ ఇవ్వండి అన్నారు రంగనాథం గారు. తప్పకుండా సార్, ఇప్పటికే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాము, ఇకపైన అంతకు మించిన జాగ్రత్తగా చూసుకుంటాము. మీరేమీ వర్రీ కాకండి. పాప బాధ్యత పూర్తిగా నాది. పాపని పూర్తిగా క్యూర్ చేసి మీకు అప్పగిస్తాను కదా అని చాలా నమ్మకంగా చెప్పారు డాక్టర్. అలా ఒక 2 చేతులు జోడించి ఆ డాక్టర్కి నమస్కారం పెడుతూ, ఈ మాట చాలు డాక్టర్ అని కొంచెం ఎమోషనల్ అవుతూ అన్నాడు. డాక్టర్ గారు అలోక్ని పొగుడుతూ, చాలా బ్రేవ్ బాయ్, నిజంగా ఇంత కష్టాన్ని ఒంటరిగా తట్టుకున్నావు. ఇక నుంచి నీకు అన్నీ మంచి జరుగుతాయి అన్నారు. రంగనాథం గారు డాక్టర్ గారితో, సరే డాక్టర్, ఇంకా మేము వస్తాం అని క్యాబిన్ నుంచి బయటికి వచ్చి భవానీతో, ఇంకా భయపడవలసింది ఏమీ లేదు, అంతా బాగానే ఉంటుంది. హరినాథ్ మరో 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు. పాపని వీళ్ళ పసిపాపలా సొంత బిడ్డలా చూసుకుంటారు. నువ్వేమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అని ధైర్యం చెప్పి కార్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అలోక్ ఇబ్బందిగా చూస్తూ, మావయ్య, మీరేమీ అనుకోకపోతే నేను వెంటనే ఆకాంక్ష దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టుకుని అడిగాడు. అలోక్ ఫీలింగ్ని అర్థం చేసుకుని, ఓకే బాయ్, క్యారీ ఆన్, ఎంజాయ్ విత్ యువర్ వైఫ్ అన్నాడు కొంటిగా నవ్వుతూ. అలోక్ అందంగా ఒక నవ్వు నవ్వి తన బైక్ మీద హుషారుగా
తన చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు, ప్రస్తుత తాత్కాలిక భార్య అయిన ఆకాంక్షను కలుసుకోవాలి అని ఆగమేఘాలపై ఆకాంక్ష ఉండే అంతఃపురం లాంటి విల్లాకి చేరుకున్నాడు. మొదట అలోక్ని గుర్తుపట్టని వాచ్మెన్ తనను లోపలికి ఎంటర్ అవ్వనివ్వలేదు. అలోక్ వాచ్మెన్తో చిన్న నవ్వు నవ్వి నేనే అన్నాడు. ఓ నమస్తే సార్, క్షమించండి, ఎవ్వరో అనుకున్నాను అని అతని లోపలికి అలౌ చేశాడు వాచ్మ్యాన్. అలోక్ హుషారుగా బైక్ పోర్టికోలో ఒక పక్కన పార్క్ చేసి పరుగున లోపలికి వెళ్ళాడు. హాల్లోనే ఉన్న జనార్దన్ వర్మ గారిని చూసి సడన్గా బ్రేకులు వేసినట్లు ఆగిపోయాడు అతను. జనార్దన్ వర్మ గారు వెళ్ళిన పని అయిందా బాబు అంటూ ప్రేమగా పలకరించారు. హా తాతయ్య, అయింది అంటూ జనార్దన్ వర్మ గారి వైపు ఎంతో ఆప్యాయత నిండిన చూపులతో చూస్తూ ఉంటే జనార్దన్ వర్మ గారికి అలౌక్ సరికొత్తగా కనబడ్డాడు. అలౌక్ని దగ్గరికి పిలిచి ఏంటి నాన్న అలా కొత్తగా చూస్తున్నావేంటి అంటూ అడిగారు ఆయన. ఏమీ లేదు తాతయ్య, దూరమైపోయింది అనుకున్న బంధం నా ఎదురుగానే ఉండేసరికి చెప్పలేని సంతోషంగా ఉంది. అది తట్టుకోలేక ఎక్కడ నా గుండె ఆగిపోతుందో ఏమో అని భయం వేస్తుంది అన్నాడు అలోక్. ఆ మాటకి జనార్దన్ వర్మ గారు ఏంటి బాబు ఆ మాటలు, తప్పు, అలా అనకూడదు. అమ్మాయి లోపల ఉన్నట్లుంది, వెళ్ళు. అమ్మాయి నువ్వు కిందకి వస్తే భోజనం చేద్దరు. నా భోజనం అయిపోయింది అన్నారు జనార్దన్ వర్మ గారు. అలాగే తాతయ్య అంటూ మెట్లెక్కి పరుగున పైకి చేరి ఆకాంక్ష రూమ్ ఎటు ఉందో తెలియక కన్ఫ్యూజన్గా అటూ ఇటూ చూశాడు అలోక్. జనార్దన్ వర్మ గారు అలోక్ సందేహాన్ని అర్థం చేసుకుని భర్తకి భార్య ఎప్పుడూ భర్త హృదయం ఉన్న ప్రదేశం వైపే ఉంటుంది అన్నారు. అలోక్ వెనక్కి తిరిగి జనార్దన్ వర్మ గారి వైపు చూసి సిగ్గుగా తల వంచుకుని తను ఎటువైపు నిలబడ్డాడో అటువైపు తన హృదయ స్థానం ఎడమవైపుకి పరుగున వెళ్ళి అక్కడ డోర్ కొద్దిగా తెరిచి ఉండడంతో గబాల్న ఓపెన్ చేసుకుని ఆకాంక్ష పర్మిషన్ అడగాలనే ఆలోచన కూడా లేకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అలోక్ లోపలికి వెళ్ళేసరికి ఆకాంక్ష మార్నింగ్ వేసుకున్న డ్రెస్ని చేంజ్ చేసుకుని మోకాళ్ళ వరకు మాత్రమే ఉండేలాగా నైట్ ఫ్రాక్ వేసుకుని బ్రెయిన్ అంతా స్ట్రెస్గా ఉండడంతో మ్యూజిక్ పెట్టుకుని బెడ్ పైన నిలబడి డ్యాన్స్ చేస్తూ ఉంది. హఠాత్తుగా రూమ్ డోర్ తెరుచుకునేసరికి డోర్ తెరుచుకుని వచ్చిన అలోక్ని చూసి బొమ్మలా బెడ్ మీద నిలబడిపోయింది ఆమె. ఏదో మాయలో ఉన్నట్లుగా ఆకాంక్ష వైపు చూస్తూ తన చిన్నప్పుడు 6 ఏళ్ల చిన్ను కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కళ్ళంతా నీటి చెమ్మతో నిండిపోయి అస్పష్టంగా కనిపించింది. అలోక్ తన పర్మిషన్ లేకుండా తన గదిలోకి వచ్చాడని కోపంగా బెడ్ దిగి అలోక్ ఎదురుగా వెళ్ళింది ఆకాంక్ష. అలోక్ తనకి ఎదురుగా వచ్చిన ఆకాంక్ష చెంపలపై తన 2 చేతులు వేసి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎంతో ఆరాధనగా చూశాడు. ఎంతో కోపంగా అలోక్ని తిట్టాలని వచ్చిన ఆకాంక్ష అలోక్ చూపుల మాయలో పడి మాటరాని మూగదై బొమ్మలా నిలబడిపోయింది. ఎంతో ప్రేమగా ఆకాంక్షను మరి కాస్త దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి ఎంతో అపురూపంగా ఆకాంక్ష మొహం వైపు చూస్తూ హఠాత్తుగా వదిలి డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు అలోక్. ఆకాంక్ష బొమ్మలా బిగుసుకుపోయి అలానే నిలబడిపోయింది. ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కావడానికి చాలా సమయమే పట్టింది. గంగ, అమ్మ ఆకాంక్ష తల్లి, భోజనం లేట్ అయిపోతుంది, త్వరగా రా అమ్మా అన్న పిలుపుకి ఆకాంక్ష తను ఎక్కడున్నది అని చూసుకుని అలోక్ గదిలోకి రావడం, తనని నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం గుర్తుకు వచ్చి ఇది కళ నిజమా, మరి నిజమైతే అని గిరగిరా తిరిగి చూసుకుని గదిలో ఎవ్వరూ లేరు, ఏదో జరిగింది, చెప్తా దొరుకుతాడుగా అని డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్ నుండి బయటికి వస్తూ స్టెప్స్ దిగుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అలోక్ని అనుమానంగా చూసింది. గంగతో సరదాగా కబుర్లు చెప్తూ జోకులు వేస్తున్నాడు అలోక్. ఆకాంక్ష సీరియస్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అలోక్ ముందు కూర్చుని అలోక్ వైపే చూసింది. అలోక్ చాలా క్యాజువల్గా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అన్నాడు.
అలా ఒక ఆకాంక్షకి ఏదో తన పై అధికారికి విష్ చేసినట్టుగా చేసేసరికి గంగ బయట చెంగు అడ్డుపెట్టుకుని నవ్వుతూ, ఏంది బాబు, ఆ అమ్మాయి గారు ఏదో నీకు బాస్ అన్నట్లు అలా చెప్తున్నావు అని అంటూ ఇద్దరికీ వడ్డించింది. అలోక్ నవ్వుతూ, మరి నాకు బాసేగా, భార్య అంటే బాస్ అనే కదా అర్థం అన్నాడు అలోక్. ఆకాంక్ష అలోక్ని అబ్జర్వ్ చేస్తూ తను చాలా క్యాజువల్గా నార్మల్గా ఉండడంతో, నువ్వెప్పుడొచ్చావు అని సీరియస్గా అడిగింది. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను మేడం, మీరు ఇంకా భోజనం చేయలేదని గంగా ఆంటీ మీకోసం వచ్చారు అన్నాడు. ఆకాంక్షకు అంతా అయోమయంగా అనిపించింది. ఇదేంటి, వీడు ఇప్పుడే వచ్చాడా, మరి ఇందాక నన్ను నుదుటి మీద కిస్ చేసింది ఎవరు, ఇప్పటికీ ఇంకా ఆ టచ్ని నేను ఫీల్ అవుతున్నాను, ఏదో జరిగింది అనుకుంటూ, నువ్వు నా రూమ్కి వచ్చావా అని సీరియస్గా అడిగింది ఆకాంక్ష. అలా తన ఫేస్లో ఏమాత్రం ఫీలింగ్స్ చేంజ్ కాకుండా చాలా నార్మల్గా ఉంటూ, అయ్యో, నేను మీ రూమ్కి ఎలా వస్తాను మేడం అని కాస్త సిగ్గుపడుతూ, తాతయ్య గారు దానికి ముహూర్తాలు పెట్టాలన్నారు కదా, అవి అయ్యాక మన ఇద్దరం ఒకే రూమ్లో ఉండాలి అంట కదా అన్నాడు. అలా చెప్తూ ఉంటే ఆకాంక్షకి ఏదోలా అనిపించి, చాలు, మరీ ఎక్కువ సిగ్గుపడుతూ మెలికలు తిరగకు, చూడడానికి చండాలంగా ఉంది అంది. అలోక్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, మరి ఇదే నాకు ఫస్ట్ టైం మేడం, సిగ్గేస్తుంది కదా అన్నాడు. ఆ మాటకి ఆకాంక్షకు ఒళ్ళు మండి, మరి నాకేమైనా పదోసారా అంది. గంగకి అలోక్ ఆకాంక్ష ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఏమీ అర్థం కాక తలగొక్కుంటూ, మీ మొగుడు పెళ్ళాల తర్వాత దెబ్బలాడుకుందరు, ముందు తినండి అని కొసరి వాళ్ళకి వడ్డించింది. ఆకాంక్ష ఎంత బుర్ర చించుకుని ఆలోచించినా అలోక్ తన గదిలోకి వచ్చాడు అనడానికి ఆధారాలు ఏమీ కనిపించడం లేదు. కానీ తన టచ్ ఇప్పటికీ తను ఫీల్ అవుతూ అదొక రకమైన అలజడిలో లోపల కలిగింది. కానీ అలోక్ చాలా క్యాజువల్గా మూవ్ అవుతూ తనని అంతకుముందు ఎలా అయితే చూశాడో అలానే చూస్తున్నాడు. తనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏదో తిన్నాను అన్నట్లుగా భోజనం పూర్తి చేసుకుని హాల్లో ఉన్న జనార్దన్ వర్మ గారి పక్కకు వెళ్ళి కూర్చుని భుజం మీద తలవాల్చింది ఆకాంక్ష. జనార్దన్ వర్మ గారు ఆకాంక్ష తల నిమిత్తూ, ఏంట్రా తల్లి, ఆఫీస్కి వెళ్ళొద్దన్నానని ఉదయం నుంచి గదిలోనే ఉండిపోయావు, అబ్బాయి వస్తేనే కానీ రాలేదు అంటూ అడిగారు. బోర్ కొట్టింది తాతయ్య, అందుకే రూమ్లోనే ఉండిపోయి కాసేపు పడుకున్నాను అంది. సరే, రేపు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశాం. రంగనాథం అంకుల్ ఈరోజు ఈవినింగ్ నుంచి అందరికీ ఇన్విటేషన్స్ సెండ్ చేశారు. నువ్వు అబ్బాయి ఇద్దరు షాపింగ్కి వెళ్ళి మీకు నచ్చినవి కొని తెచ్చుకోండి అన్నారు. ఆకాంక్ష జనార్దన్ వర్మ గారికి కొంచెం దూరం జరిగి, ఎందుకు తాతయ్య ఇప్పుడు అవన్నీ, నాకు ఇష్టం లేదు అంటూ బొంగమూతి పెట్టింది. జనార్దన్ వర్మ గారు కాస్త సీరియస్గా, ఇక నీ ఇష్టంతో మాకు పని లేదమ్మా, నీ ఇష్టంతో నువ్వు నీ జీవిత భాగస్వామిని ఎంచేసుకున్నావు, ఇక అక్కడతోటి అయిపోయింది, ఇకపై ఏదైనా సరే మా ఇష్టమే, ఇక నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు, అబ్బాయి కాసేపు రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళండి అని కరాఖండిగా చెప్పారు జనార్దన్ వర్మ గారు. ఆకాంక్ష విసుగ్గా, మీరు ఎప్పుడు ఇంతే, నన్ను ఇలాగే లాక్ చేస్తారు అని తన రూమ్లోకి వెళ్ళిపోవడానికి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళింది. అలా ఒక హ్యాండ్ వాష్ చేసుకుని, మేడం 1 మినిట్ అన్నాడు. అప్పటికే మిడిల్ వరకు స్టెప్స్ ఎక్కిన ఆకాంక్ష వెనక్కి తిరిగి, వాట్ అంది. అలోక్ స్టెప్స్ ఎక్కి ఆకాంక్ష పక్కకు వచ్చి నిలబడి, అంటే మేడం, నేను నిన్న అనగా వచ్చాను, మీరు ఇంకా నా డ్యూటీ ఏంటో చెప్పలేదు అంటూ అడిగాడు. అలోక్ అంత దగ్గరగా వచ్చేసరికి ఆకాంక్షకి అమాంతం గుండె దడ పెరిగిపోయింది. తన ఉచ్ఛ్వాస నిశ్వాసలో వేగాన్ని కనిపెట్టిన అలోక్ లోపల నవ్వుకుంటూ, చెప్పండి మేడం, నా డ్యూటీ ఏంటి అన్నాడు. ఆకాంక్ష తనని తాను కంట్రోల్ చేసుకోలేక గబగబా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతూ, ఈవినింగ్ రెడీగా ఉండు, షాపింగ్కి వెళ్ళాలి అని స్పీడ్గా ఒక్క మాట చెప్పేసి పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆకాంక్ష అలా వెళ్ళిపోయేసరికి అలా ఒక ఆకాంక్షను చూసి నవ్వుకుంటూ,
ఇప్పటికీ ఇంకా నీలో ఆ తత్తరపాటు పోలేదు చిన్ను. నన్నుగా నువ్వు ఇష్టపడేలాగా చేసుకుని నువ్వే నా మొగుడివి అని అనిపించుకుంటాను అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి తన చిన్నప్పుడు చిన్నుతో జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఆ తర్వాత ఆకాంక్షతో జరిగిన గొడవలు జ్ఞాపకం తెచ్చుకొని అవన్నీ తలుచుకుంటూనే మనసంతా దూది పింజలా గాలిలో ఎగిరిపోతున్నట్లుగా అనిపించింది అతనికి. రంగనాథం గారు భవానీని ఇంటికి తీసుకుని వెళ్ళారు. డోర్ తీసి బయటికి వచ్చిన రేవతి భవానీని చూసి ఒక్క క్షణం అది నిజమా కళ అని నమ్మలేకపోయారు. భవానీ, నువ్వా? ఎలా ఉన్నావే అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. రేవతిని చూసిన భవానీ గారికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. రేవతి భవానీకి కొంచెం దూరం జరిగి, ఏమైపోయారు? అంత సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్నయ్య వీడి నీ కొడుకెక్కడా? అన్నయ్య ఏడి? నీ కొడుకెక్కడా అని వెనక్కి తొంగి తొంగి చూస్తుంటే, ఒసేయ్, ఆ ప్రశ్నలేంటే? నా చెల్లెల్ని ఇంట్లోకి రానివ్వవా? గుమ్మంలోనే ఉంచేస్తావా? నా చెల్లెలు రాక రాక వచ్చింది ఇంటికి అంటూ లోపలికి దారి తీశారు. రేవతి రంగనాథం గారి వైపు చూసి మూతి తిప్పుతూ, నువ్వు రా భవానీ, మీ అన్నయ్యకి వయసు పెరిగింది కానీ ఇంకా ఆ వెటకారం పోలేదు అంటూ లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, అన్నయ్య నా అల్లుడు ఎక్కడా అని మళ్ళీ అడిగారు. భవానీ మౌనంగా ఉండిపోవడంతో రంగనాథం గారే కల్పించుకుని, అబ్బా చెప్తాను కానీ ముందు భోజనం సంగతి చూడు, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరులే అని మాట దాటేశారు. సరే అని రేవతి అందరికీ భోజనాలు వడ్డించింది. భోజనాలై కూర్చున్న తర్వాత రంగనాథం గారు, రేవతి ఇకపై భవానీ ఇక్కడే ఉంటుంది. హరినాథ్కి చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా మన నుంచి దూరంగా వెళ్ళాక అమ్మాయి కూడా పుట్టింది వాళ్ళకి. తను కూడా యాక్సిడెంట్ అయ్యి ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉంది అని చెప్పారు. అయ్యో, అవునా అంటూ కంగారుగా, ఇప్పుడు ఎలా ఉందండి అన్నయ్యకి అంటూ అడిగారు రేవతి గారు. ప్రస్తుతం పర్వాలేదు, బాగానే ఉన్నారు. మీ అన్నయ్య మరో 4 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతారు. కానీ పాప ఇంకా హాస్పిటల్లోనే ఉండాల్సిందే. ఇందాక మన ఇంటికి వచ్చాడుగా ఒక అబ్బాయి, తనే మన హరినాథ్ కొడుకు అన్నారు. అవునా? మరి ఇందాక విషయం చెప్పలేదేంటి? నేను పలకరించనే లేదు. పాపం ఏమనుకున్నాడో ఏంటో అని దిగులుగా అన్నారు రేవతి గారు. సరేలే, తన హరినాథ్ కొడుకని నాకే తెలీదు. తనతో పాటు వెళ్ళి భవానీని చూస్తేనే కానీ ఎవరు ఏంటి అనేది తెలియలేదు. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. సరే, నువ్వు భవానీ ఉండండి. నేను ఉదయం అంతా ఆఫీస్కి వెళ్ళనే లేదు. దానికి తోడు జనార్దన్ వర్మ గారు నాకు వేరే పని కూడా చెప్పారు. ఆ పని కూడా చూడాలి అని చెప్పి రంగనాథం గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆకాంక్ష తనని తాను కంట్రోల్ చేసుకోలేక గబగబా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయి, ఈవినింగ్ రెడీగా ఉండు, షాపింగ్కి వెళ్ళాలి అని స్పీడ్గా ఒక్క మాట చెప్పేసి పరుగున తన గదిలోకి వెళ్ళిపోయింది. డోర్ దగ్గరికి వేసి డోర్కి జారబడి నిలబడి మామూలు వేగానికంటే 4 రెట్లు వేగంగా కొట్టుకుంటున్న తన గుండె మీద చెయ్యి వేసుకుని దాన్ని నొక్కి పట్టుకుని, ఏయ్, ఏమైంది నీకు? ఎందుకు వాడి దగ్గరికి వస్తుంటే చాలు ఓ తెగ కొట్టేసుకుంటున్నావు? నన్ను చంపేద్దాం అనుకుంటున్నావేంటి? అప్పుడే వద్దే, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇంకొకసారి వాడు వచ్చినప్పుడు ఇలాగే పరుగులు తీసావంటే కాళ్ళు విరగొడతా. వాడిని చెడామడా తిట్టాలని, వాడిని నేను రూల్ చేయాలి అని అనుకుంటుంటే నువ్వేంట్రా నువ్వేంట్రా అంటే వాడు కనబడగానే మొత్తం అన్నీ మర్చిపోయి వెర్రి మొహం ఒకటి వేసుకుని వాడి వైపే చూస్తున్నావు. వాడు నిన్ను టచ్ చేస్తాడో లేదో కూడా తెలీదు. వాడి టచ్ని కూడా ఫీల్ అయిపోతున్నావు. ఏంటి ఇది ఇలా తయారయ్యావు? అంతకుముందు ఎప్పుడైనా ఏ ఒక్కడినైనా కన్నెత్తి చూసావా? ఎవడైనా నీ దగ్గర వరకు రాగలిగాడా? వీడిని కోరి తీసుకువచ్చి నేనే నెత్తి మీద పెట్టుకున్నట్లు ఉన్నావు. తాతయ్య ఏమో రిసెప్షన్ షాపింగ్ అది ఇది అని చంపుతున్నారు. 2 రోజులు పోతే వాడు నేను ఒకే రూమ్లో ఉండాలో ఏంటో కర్మ. వాడికి ఎక్కడో దూరంగా ఉంటేనే నాకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇక ఒక గదిలోనే ఉండాల్సి వస్తే నేను ఏం చేస్తానో?
నేనే పోయి వాడిని కౌగిలించుకుని ముద్దులు పెట్టేస్తేనేమో ఏంటో ఇంత వీక్ అయిపోయావు, ఏంటి మనసా అంటూ తన మనసుని తన హృదయాన్ని చెడామేడా తిట్టింది. లేదు, ఇక వాడి విషయంలో నేను చాలా చాలా కంట్రోల్లో ఉండాలి. ఇలా అయితే కష్టం. వాడిని ప్రతి విషయంలోనూ హర్ట్ చేసి వాడంతట వాడే నాకు దూరంగా ఉండి భయపడేలా చేయాలి. ఏదో ఫ్రెండ్ని ట్రీట్ చేస్తున్నట్లు ట్రీట్ చేస్తున్నాడు అని తిట్టుకుని బెడ్ మీదకి వెళ్ళి అలానే బోర్లా పడిపోయి ఫోన్లో ఏవేవో నొక్కుతూ విసుగొచ్చి ఆ ఫోన్ కూడా దూరం పడేసి కళ్ళు మూసుకుంది. ఆకాంక్ష కాసేపటి వెచ్చని పెదవులు తనని తాకినట్లయి పెదవులపైన గుబురుగా ఉన్న మీసాలలోని గరుకుకైన వెంట్రుకలు తన చెక్కిళ్ళలో గిలిగింతలు పెడుతుంటే గబుక్కన కళ్ళు తెరిచి చూసింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి దిక్కున లేచి కూర్చుని ఎడం చేత్తో తల పట్టుకుంటూ, ఒసే ఆకాంక్ష, ఏమైందే నీకు? ఏంటిది ఇలా తయారయ్యావు? వాడిక్కడ లేడే, వాడు ఎవడో కూడా నీకు తెలీదు. వాడి కోసం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అసలు ఈ రొమాంటిక్ థాట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా నీకు? ఈ రొమాంటిక్ థాట్స్ ఇంకా రాకూడదు. అందుకే మంచి హర్రర్ మూవీనో క్రైమ్ మూవీనో చూద్దాం అని విసిరేసిన ఫోన్ని మళ్ళీ చేతిలోకి తీసుకుని మంచి క్రైమ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుని మూవీ చూస్తూ కూర్చుంది ఆకాంక్ష. ఆమె ఆలోచనలు ఇంకాస్త పెంచే విధంగా తను సెలెక్ట్ చేసుకున్న మూవీలో క్రైమ్ కంటే రొమాన్స్ ఎక్కువ ఉండడంతో స్కిప్ చేసేద్దాం అనుకుంటూనే రొమాంటిక్ సీన్స్ని ఎంజాయ్ చేస్తూ అదొక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళిపోయింది ఆమె. డోర్ కొడుతున్న శబ్దం వినిపించేసరికి గబగబా తనని తాను సర్దుకుని ఫోన్ ఆపి డోర్ ఓపెన్ చేసింది. గంగ, అమ్మ, తాతయ్య బయటికి వెళ్ళమన్నారు అట కదా, ఇంకా రాలేదేంటి అని చూస్తున్నారు. అబ్బాయి కిందే ఉన్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. గంగ ఏదో తన పాటికి తాను చెప్పకపోతున్నా ఆకాంక్ష బ్రెయిన్కి ఆ మాటలు ఏమీ ఎక్కలేదు. మూవీలో ఉన్న రొమాంటిక్ సీన్సే కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఏదో తెలియని మత్తు ఆవరించినట్లయింది ఆమెకి. ఆకాంక్ష ఏమీ సమాధానం ఇవ్వకుండా ఉండేసరికి అమ్మా ఆకాంక్ష అంటూ గంగ భుజం పట్టుకుని ఊపింది. హా గంగ, ఏంటి అన్నావు అంది ఆకాంక్ష. గంగ తన గడ్డానికి చెయ్యి పెట్టుకుని, ఓయమ్మో, ఇదేంటమ్మా ఎలాగంటున్నావు? ఇందాక నుంచి చెవి కోసిన మేకలా నేను అరుస్తూనే ఉన్నాను. సరిపోయింది. అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, తాతయ్య షాపింగ్కి వెళ్ళమన్నారంటగా, రెడీ అయ్యి రమ్మన్నారు అని చెప్పింది. అవునా, సరే 10 మినిట్స్లో వస్తా అని డోర్ క్లోజ్ చేసేసి, నీకు అసలు బుద్ధుందా? వాడి ఆలోచన నుండి తప్పించుకోవాలని ఏదో క్రైమ్ మూవీ పెట్టుకుంటే తీరా చూస్తే అందులో క్రైమ్ తక్కువ, రొమాంటిక్ సీన్స్ ఎక్కువ. పోనీ అప్పుడైనా కట్టి చావచ్చుగా. ఇంత కళ్ళు వేసుకుని చూస్తూ ఉన్నావు. నీ మైండ్ అంతా ఇప్పుడు పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు వాడితో నువ్వు ఒక్కదానివే షాపింగ్కి వెళ్ళాలి అవసరమా నీకు? ఛీ, ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావే. అందరినీ నీ మాటలతో హడలు కొట్టేదానివి, ఇప్పుడు వాడి చూపులకి దాసోహం అయిపోతున్నావు. నీకు సిగ్గు లేకుండా పోతుంది అని తనని తానే తిట్టుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి బ్లూ కలర్ జీన్స్ పైన వైట్ షార్ట్ టాప్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని స్టెప్స్ మీద నుండి దిగుతూ కిందకి వచ్చింది ఆకాంక్ష. హాల్లో జనార్దన్ వర్మ గారితో కూర్చుని ఉన్న అల్లావ్ ఆకాంక్ష డ్రెస్ చూసి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏంటి చిన్ను ఇలాంటి డ్రెస్ వేసింది? ఎప్పుడూ ఈ టైప్ డ్రెస్సుల్లో చూడనే లేదు అనుకుని ఏం మాట్లాడలేక ఊరుకుండిపోయాడు అతను. జనార్దన్ వర్మ గారు కూడా అలౌక్ ఉండడంతో ఆకాంక్షను ఏమీ అనలేదు. హ్యాండ్ బ్యాగ్ తిప్పుతూ అలౌక్ ముందుకి స్టైల్గా వచ్చి నిలబడి, పద వెళ్దాం అంది ఆమె. జనార్దన్ వర్మ గారు ఆకాంక్షను వారించేలోపే ఓకే మేడం అంటూ అలోక్ లేచి వెళ్ళేసరికి జనార్దన్ వర్మ గారు నోరు తెరుచుకుని అలోక్ వైపు చూశారు. ఇద్దరు గుమ్మం దాటి బయటికి వెళ్ళారు. గంగ జనార్దన్ వర్మ గారికి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చి, ఏంటయ్యా వాళ్ళిద్దరిని అలా చూస్తున్నారు అంటూ అయోమయంగా అడిగింది. అమ్మాయి ఏంటి, అబ్బాయి అసలు గౌరవంగా మాట్లాడడం లేదు, అబ్బాయి ఏమో మేడం మేడం అంటున్నాడు, అంతా కొంచెం గందరగోళం కదగా ఉంది కదూ అన్నారు ఆయన. గంగ దానికి నవ్వుతూ,
అవునయ్యా, మధ్యాహ్నం భోజనాల దగ్గర చూడాలి. ఏదో తనకి ఉద్యోగం ఇచ్చిన బాస్ దగ్గర మాట్లాడినట్లుగా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని అంటూ, మాటకి ముందు మేడం, మాటకి తర్వాత మేడం అని ఏదో మాట్లాడుతున్నారు అంది గంగ. జనార్దన్ వర్మ గారు ఏదో ఆలోచిస్తున్నట్లుగా అవునా అని మరింకేమీ మాట్లాడకుండా ఉండిపోయారు. ఆకాంక్ష బయటికి వెళ్ళి నిలబడి ఆ రెడ్ కలర్ కార్ తీసుకునిరా అంది. కీస్ మేడం అడిగాడు అలోక్ అని నోటి నుండి గాలి బయటికి వదిలి మళ్ళీ తిరిగి లోపలికి వచ్చి సెల్ఫ్లో ఉన్న కార్ కీస్ తీస్తూ ఉంటే జనార్దన్ వర్మ గారు ఆకాంక్ష అని పిలిచారు. సెల్ఫ్ దగ్గర నిలబడి హా తాతయ్య అంది ఆకాంక్ష. ఏం లేదమ్మా, ఎప్పుడూ నిన్ను దేనికి అడ్డు చెప్పలేదు, కానీ ఇప్పుడు ఎందుకో నచ్చక తప్పక చెప్తున్నాను. ఈ డ్రెస్ ఏంటి అన్నారు కొంచెం అసహనంగా ఆయన. ఆకాంక్ష తనని తాను తల వంచుకొని చూసుకుని ఏమైంది ఈ డ్రెస్కి, బాగానే ఉంది కదా తాతయ్య అంది. అది కాదమ్మా, అబ్బాయితో పెళ్ళయింది, ఇద్దరు కలిసి మొదటిసారి బయటకు వెళుతున్నారు. కొంచెం పద్ధతిగా ఉదయం వేసుకున్నట్లుగా చుడిదార్ వేసుకుని వెళ్ళి ఉంటే బాగుండేదేమో కదా అన్నారు ఆయన. తాతయ్య, నేను చెప్తూనే కదా తనని పెళ్లి చేసుకున్నాను అని తెలిసింది. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను, మార్పు ఏమీ లేదుగా. ప్లీజ్ ఇలాంటివి ఎప్పుడు అనకండి అని తన పాయింట్ హీల్స్ని టకటక నేలకేసి కొడుతూ బయటికి వెళ్ళిపోయింది ఆకాంక్ష. మనవరాలేంటో వింతగా ప్రవర్తించేసరికి జనార్దన్ వర్మ గారికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఈ పిల్ల, అంతకుముందు మాత్రం ఎప్పుడు వేసుకునేది ఇలాంటి బట్టలు, జీన్స్ వేసుకున్నా కూడా టాప్ పొడవుగా వేసుకునే కనబడేది, ఇప్పుడు చాలా పొట్టిగా వేసుకుంది, ఏదేదో మాట్లాడుతుంది. సరేలే, మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు అనాలి, తన భర్త ఇష్టం అనుకుని ఊరుకుండిపోయారు ఆయన. ఆకాంక్ష కార్ కీస్ క్యాచ్ విసిరింది. ఆకాంక్ష కీస్ విసురుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని అలోక్ తడబడి లాస్ట్ మినిట్లో కింద పడకుండా తీసి పట్టుకున్నాడు. ఆకాంక్ష తన గాగుల్స్ సర్దుకుంటూ గుడ్ క్యాచ్ అంది. అలోక్ పెదవులు చిన్న నవ్వు నవ్వి కార్ తీసుకుని వచ్చి పోర్టుకో ముందు ఆపాడు. ముందు కూర్చుంటుంది అనుకున్న ఆకాంక్ష బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కూర్చునేసరికి మనసు చిన్నబుచ్చుకున్నాడు అలోక్. ఆకాంక్షకి ఏదో అర్థమైనట్లుగా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు, ముందు వచ్చి నీ పక్కన కూర్చుంటానని ఎక్స్పెక్ట్ చేసావా? ఇప్పుడు నేను అలా వచ్చి కూర్చుంటే నువ్వేదో గర్ల్ ఫ్రెండ్ వెంట వేసుకుని తిరుగుతున్నట్లు ఉంటుంది. నువ్వు నా దగ్గర పనివాడివి, సో నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, నేను ఏది చెప్తే అది చెయ్యాలి, నీ స్థానం ఎప్పుడూ నా కిందనే అంది. ఆకాంక్ష సడన్గా తనతో అంత హార్ష్గా మాట్లాడేసరికి అలోక్ మనసులో కాస్త బాధ అనిపించింది. కానీ మరుక్షణమే నా చిన్నయ్యేగా అనుకుని ఓకే మేడం అని కార్ గేర్ మార్చి స్పీడ్ పెంచాడు. షాపింగ్ సెంటర్కి వచ్చాక మేడం ఏ షాప్కి వెళ్దాం అన్నాడు. ఆకాంక్ష షాప్ నేమ్ చెప్పేసరికి కార్ని ఆ రూట్లోకి టర్న్ చేశాడు. అలోక్ పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసి వచ్చేసరికి ఆకాంక్ష షాపింగ్ మాల్లోకి వెళ్ళి అయిష్టంగానే లేడీస్ సెక్షన్లో గ్రాండ్గా ఉండే లెహంగా చూపించమంది. అలోక్ ఆకాంక్ష ఎక్కడుందో తెలియక వెతుక్కుంటూ లేడీస్ సెక్షన్కి వచ్చి అంతా చూశాడు. ట్రెడిషనల్ వేర్ వైపు ఉన్న ఆకాంక్షని చూసి పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. అటువైపుగా వెళుతూ డిస్ప్లేలలో ముత్యాలతో నిండుగా ఎంబ్రాయిడరీ చేసి ఉన్న మెరూన్ కలర్లో ఉన్న లెహంగాని చూసి ఇది చున్నీకి చాలా బాగుంటుంది, తన రంగుకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, డిజైన్ కూడా చాలా బాగుంది అని మనసులోనే అనుకున్నాడు అతను. ఆకాంక్ష విసుగ్గా లెహంగాలను చూస్తూ పక్కన పెట్టేస్తూ ఉంటే అలా తన పక్కన వెళ్ళి నిలబడి ఏమీ నచ్చలేదా మేడం అన్నాడు. ఆకాంక్ష సీరియస్గా అలోక్ని చూస్తూ నా మొహానికి నచ్చడం కూడానా, ఏదో ఒకటి తీసుకుంటా, ఇష్టం లేని ఫంక్షన్కి షాపింగ్ ఒకటి అని చిరాకు పడింది. సేల్స్ గర్ల్ సార్ మీ వైఫ్కి మీరే సెలెక్ట్ చేయండి, ఇది బాగుంటుంది అంటే మేడం వినిపించుకోవడం లేదు అంటూ డిస్ప్లేలో ఏదైతే ఉందో అలాంటి మెరూన్ కలర్లో ముత్యాలతో ఉన్న లెహంగాని చూపించింది. అలోక్ అది చూడగానే పర్ఫెక్ట్,
మా మేడంకి ఇది చాలా బాగుంటుంది అన్నాడు. ఆకాంక్ష సేల్స్ గర్ల్పై కోప్పడుతూ, నీకు చెప్పానా వీడు నా మొగుడని? నీకు నువ్వే ఊహించేసుకోకు. ఇది అసలు బాలేదు, ఇదివ్వు అంటూ బ్లాక్ మిక్స్ అయ్యి విపరీతమైన చెమ్కీలతో మెరిసిపోతూ ఉన్న దాన్ని ఒకదాన్ని చూపించింది ఆకాంక్ష. అది చూడగానే అలోక్, మేడం అది మీకు అస్సలు బాగోదు, వద్దు. ఇప్పుడు ఏదో చిరాకులో తీసుకున్న తర్వాత మీకే నచ్చదు, వేసుకోవడానికి ఇబ్బంది పడతారు అన్నాడు. ఏయ్ నోర్మోయ్, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అని కోపంగా అంది ఆకాంక్ష. సేల్స్ గర్ల్స్ బిక్కమొహం వేసుకుని చూసింది. అలా ఒక 2 ప్యాక్ చేయమని సైగ చేశాడు. సేల్స్ గర్ల్ ముసముసగా నవ్వుకుంటూ ఓకే సార్ అని ఆకాంక్ష చూడకుండా థమ్సప్ సింబల్ అతనికి చూపించింది. జెంట్స్ సెక్షన్ ఎక్కడ ఉంది అని అడిగింది ఆకాంక్ష. 3rd ఫ్లోర్ మేడం అంది సేల్స్ గర్ల్. ఆ అమ్మాయి మాట పూర్తి కాకుండానే ఆకాంక్ష స్మూత్గా ఉన్న ఆ ఫ్లోర్పై పాయింట్ హీల్తో స్పీడ్గా అడుగులు వేసేసరికి స్లిప్ అయి పడబోయింది. తన వెనకే ఉన్న అల్లావుకు వెంటనే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. తాను జారిపోతున్నాను అన్న కంగారులో చేతులు 2 పైకెత్తడంతో ఆమె వేసుకున్న టాప్ మరింత పైకి జరిగిపోయింది. ఏ ఆచ్ఛాదనమూ లేని తన నడుముపై అలోక్ వెచ్చని చేతులు బిగించి పట్టుకున్నాడు. అలోక్ స్పర్శ ఒక్కసారిగా ఆకాంక్షను కరెంటు షాక్కి గురిచేసింది. ఆకాంక్షను సరిగ్గా నిలబెట్టి, ఎందుకు మేడం అలవాటు లేని ఆ పాయింట్ హీల్స్ వేసుకుని స్పీడ్గా నడవాలని చూస్తారు? ఫ్లోర్ ఎంత స్మూత్గా ఉందో, ప్లీజ్ స్లోగా నడవండి. మళ్ళీ మీకు ఏదన్నా అయితే మీ తాతయ్య తట్టుకోలేరు అన్నాడు. గొంతులోంచి మాట రాకుండా అయిపోవడంతో గొంతు సవరించుకుని అతి కష్టం మీద, నాకు తెలుసు ఎలా ఉండాలో, చిత్త విధవ, ఫ్లోర్ ఎంత స్మూత్గా పెట్టుకుంటాడా ఇడియట్ అంటూ షాపు వానని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. అల్లాకు నవ్వుతూ, ఏంటో ఎప్పుడూ షాపింగ్కి రానట్లు మాట్లాడుతున్నారు మేడం. షాపింగ్ మాల్స్లో ఫ్లోర్స్ ఇలా కాకపోతే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఆకాంక్ష వెనకే లిఫ్ట్లోకి ఎక్కాడు. మెన్స్ ఫ్లోర్ మెయిన్ సెక్షన్కి వెళ్ళి అక్కడ సైడ్కి నిలబడి ఏంటో చూస్తూ, నీకు నచ్చింది ఏదైనా డిజైనర్ తీసుకో అంది ఆకాంక్ష. అదేదో మీరే సెలెక్ట్ చేయండి మేడం, నాకు అంతగా తెలియదు అన్నాడు అలోక్. నాకేమైనా తెలుసా, నేను ఎప్పుడు ఎవరికి కొనలేదు అంది ఆకాంక్ష. అలా అయితే ఇంకా మంచిది కదా మేడం, నాకే మొదటగా కొన్నట్లు అవుతుంది అన్నాడు అలోక్. ఆకాంక్ష చురుగ్గా అతని వైపు చూసింది. అలోక్ పెదవులపై కొంటె నవ్వు చూసి తన కోపం మటుమాయమైపోయింది. కానీ కావాలని ఆ కోపాన్ని మెయింటైన్ చేస్తూ, అందుకే నాకు చిరాగ్గా ఉంది, నువ్వేదో ఒకటి చూసుకో అంటూ సేల్స్ మ్యాన్తో లేటెస్ట్ మోడల్లో పార్టీవేర్ చూపించు అంది. అంటే మేడం కోట్ మోడల్లో చూపించమంటారా, లేదంటే ఇప్పుడు ట్రెండ్ షేర్వానీ వాటిల్లో చూపించమంటారా అంటూ అడిగాడు సేల్స్ మ్యాన్. ఇష్టం లేని దానికోసం మళ్ళీ తొక్కలో సెలక్షన్ కూడానా అని చిరాకు పడింది ఆకాంక్ష. ఆకాంక్ష చిరాకు పడుతూ ఉండేసరికి సేల్స్ మ్యాన్, సార్ ఏం చూపించమంటారు, మీరైనా చెప్పండి సార్ అంటూ కొంచెం దీనంగా అడిగాడు. ఆకాంక్షకి మెరూన్ కలర్లో ముత్యాలతోటి ఉన్న లెహంగా తీసుకోవడంతో తను కూడా ఆ కలర్లో అదే మోడల్లోనే కావాలి అనుకుని, ఆ మోడల్లో చూపించండి అని షేర్వాణి వైపు చూపించాడు అలావుక్. గుడ్ సెలక్షన్ సార్ అంటూ కొన్ని మోడల్స్ తీసుకువచ్చి అతను ముందు పెట్టాడు సేల్స్ మ్యాన్. ఆకాంక్ష అప్పటి వరకు బింకంగా ఉన్నా ఎందుకో తనకే తెలియకుండా వాటి వైపు చూసింది. అలోక్ కావాలని ఒక బ్లాక్ కలర్ వెంచుకుంటే, అది వద్దు, బాగోదు అంది ఆమె. అలోక్ మనసులోనే నవ్వుకుంటూ అలా 4 చూపించి చివరికి మెరూన్ అండ్ క్రీమ్ కలర్లో కాంబినేషన్లో ఉన్న డిజైనర్ షేర్వాణి మీద చెయ్యి పెట్టి చూపించాడు. అది చూసి ఓకే అంది ఆకాంక్ష. అలోక్ సరే అని దాన్ని బిల్ కౌంటర్కి పంపించాడు. కిందకి వస్తూ, మేడం షాపింగ్ అయిపోయినట్లేనా అన్నాడు అలోక్. ఎక్కడయ్యింది, ఇది ఒకటేగా అయ్యింది, ఇంకా ఉంది పద
అని బిల్ కౌంటర్లో కార్డ్ స్వైప్ చేసి షాపింగ్ బ్యాగ్స్ పట్టుకుని బయటకు వచ్చారు. అలా కారు తేవడానికి పార్కింగ్ ఏరియాకి వెళ్తే ఆకాంక్ష షాపింగ్ మాల్ బయట నిలబడి కారు కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆకాంక్ష ఎప్పుడు ఒంటరిగా చిక్కుతుందా అని ఎదురు చూస్తూ ఉన్న మదన్కి షాపింగ్ మాల్ బయట ఫోన్లో ఏవేవో చూసుకుంటూ ఉన్న ఆకాంక్ష పక్కగా కారాపి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి లోపలికి నెట్టేశాడు. ఆకాంక్ష తేరుకునే లోపలనే తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ని స్పీడ్గా ముందుకు పోనిచ్చాడు మదన్. రెప్పపాటులో జరిగిన ఆ సంఘటన ఎవ్వరూ గుర్తించలేదు. ఆకాంక్షని కారులోకి నెట్టే సమయంలోనే తాను ముందుగానే రెడీ చేసుకున్న ఇంజెక్షన్ ఆకాంక్ష చేతికి గుచ్చడంతో కారులో తను మదన్ని అడ్డగించే లోపలే మైకం కమ్మి వెనక్కి పడిపోయింది ఆమె. కారు తీసుకువచ్చిన అలౌకికి ఆకాంక్ష ఎక్కడా కనబడిపోయేసరికి ఏంటి మేడం ఎక్కడికి వెళ్ళారు అని చుట్టూ చూశాడు. ఆకాంక్ష ఎక్కడా కనబడకపోయేసరికి కారు దిగి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఏమో సార్ మేము చూడలేదు అని చెప్పారు. అలౌక్ అటు ఇటు చూస్తూ తన కాలికి ఏదో తగలడంతో కిందకి చూసిన తనకి మొబైల్ కనబడడంతో అది చేతిలోకి తీసుకున్నాడు. స్క్రీన్ ఆఫ్లో లేకపోవడంతో అది ఆకాంక్ష ఫోన్ అని ఈజీగా కనిపెట్టాడు. ఫోన్ ఇక్కడ పడింది అంటే చిన్నుకి ఏమైనా ప్రమాదం అయిందా? ఓ మై గాడ్ అనుకుంటూ ఏం చేయాలో తెలియక అక్కడే అటు ఇటు పరుగులు పెడుతూ పిచ్చివాడిలా తిరిగాడు. ఒక్క క్షణం తన ప్రాణం తనని వదిలి వెళ్ళిపోయిందా అన్నట్లుగా గిలగిలలాడిపోయాడు అలౌక్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆకాంక్షకి ఏ ప్రమాదం జరుగుతుంది? ఆ ప్రమాదం నుంచి అలౌక్ కాపాడుకోగలుగుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.